వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. జూలై 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమలు కావాలి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశం. ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్య వైఫల్యాలపై నిరంతర యుద్ధం చేసి ప్రజా విజయానికి కృషి చేసిన అక్షర యోధులు రామోజీరావు. చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాం. జ్ఞానాంబిక కళాశాల ఆవరణలో చెట్లను నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఇక డీటెయిల్స్ చూస్తే రోడ్డు ప్రమాదంపై ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందని అదనపు జిల్లా సెషన్స్ జెడ్పీ పి కమలాదేవి తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ, హెల్మెట్ వినియోగం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వాహనదారులు ఆర్డీఓ నిబంధనలను ఖచ్చితంగా పాటించే చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు 3వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి పి కమలాదేవి తెలిపారు. కోర్టు ప్రాంగణంలో ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్లతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బ్రేక్ ఉండాలి. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? మీరు కనపడిన దృశ్యాన్ని జనరల్గా జరిగే సిచ్యువేషన్ చెప్తాను. ఏదైనా ఒక దృశ్యం కనపడినప్పుడు కళ్ళు క్యాచ్ చేసి రైట్ చెప్పి సరే నాన్న ఒక దృశ్యం కనపడింది, జాగ్రత్తగా ఆపు, బ్రేక్ కొట్టు, ఇమీడియట్లీ క్లచ్ మీద చేయి, మళ్ళీ సంకేతాలు, దాని తర్వాత కాలు సంకేతాలు, అగైన్ ఓకే చేస్తున్నాను బ్రేక్ మళ్ళీ కనుక సంకేతాలు, దాన్ని అగైన్ అప్పుడు బ్రేక్ ఆపు. ఈలో డిస్టెన్స్ రీచ్ అయిపోతుంది, యాక్షన్స్. అదే సెల్ ఫోన్లో మాట్లాడుతూ మనం వెళ్ళామన్నప్పుడు ఈ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది మిస్ అయిపోతుంది. మిస్కాంటాక్ట్ అయి ఇమీడియట్ యాక్షన్ చనిపోతుంది. కనుక సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది కూడా అవాయిడ్ చేయాలి. అలాగే నమ్మకం ర్యాషన్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించాం. దేని గురించి అంటే మాకు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి నుంచి జూలై 4 నుంచి జూలై మంత్ ఎండింగ్ వరకు కూడా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయమని చెప్పి వచ్చింది. దానిలో రోడ్ ట్రాఫిక్ వాళ్ళని, అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళని అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి నూక్ అండ్ కార్నర్లో కూడా ఈ మోటార్ యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా హెల్మెట్ ధరిస్తే, అలాగే నియమాలు పాటిస్తే, అలాగే వైలేషన్ చేయకుండా, పర్మిట్ లేకుండా, లైసెన్స్ లేకుండా ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా రోడ్డు యాక్సిడెంట్స్కి ముఖ్యమైన కారణాలు. కాబట్టి అవన్నీ అసలు యాక్ట్ ఏం చెప్తుంది, రూల్స్ ఏం చెప్తున్నాయి, ట్రాఫిక్లో ఎలాంటి మనము జాగ్రత్తలు తీసుకోవాలి అనే వాటి గురించి వైడ్గా నూక్ అండ్ కార్నర్ కూడా ఎక్కువ మందికి తెలియజేసి ఈ రోడ్డు ప్రమాదాలను తప్పించాలి. ముఖ్యంగా ఇందులో మన సీజే గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మంది రోడ్డు ప్రమాదంలో హెడ్ ఇంజరీ వల్ల చనిపోతున్నారు. అది కూడా ఎప్పుడైతే హెల్మెట్ ధరించట్లేదో దానివల్ల చనిపోతున్నారు. కాబట్టి హెల్మెట్ ధరించాలి అనేది వైడ్గా పబ్లిసిటీ చేయమని చెప్పేసి మాకు ఇచ్చిన ఆదేశాల్లో ఉన్నది. దాన్ని చూసుకొని మేము అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా చర్చించుకొని మూలల వరకు కూడా ఈ అవేర్నెస్ని చెప్పాలి అనేది ఈ మీటింగ్లో మేము అందరూ అనుకున్నాము. దానిలో భాగంగా రేపటి నుంచి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. మా డిపార్ట్మెంట్ నుంచి, ఎమ్మెల్యేసీ నుంచి, కాకినాడ నుంచి కూడా అడ్వకేట్స్, ఆఫీసర్సు, అలాగా లీగల్ వాలంటీర్స్ ఉంటారు, పారా లీగల్ వాలంటీర్స్ వాళ్ళు, అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ నుంచి కొంతమంది, అలాగే ట్రాఫిక్ వాళ్ళ నుంచి కొంతమంది, అందరూ కలిపి ఈ యొక్క క్యాంపెయిన్ అనేది చేస్తున్నాం. రేపటి నుంచి ప్రతిరోజు కూడా ఈ క్యాంపెయిన్ చేస్తాము. ఎవరైతే క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు వినటమే కాకుండా అందరికీ కూడా వాళ్ళ వంతుగా అందరూ చెప్పి మనము రోడ్డు ప్రమాదాలని ఎలాగా అరికట్టగలము అనేది తెలుసుకొని మన ప్రాణాలు, మన పక్క వాళ్ళ ప్రాణాలని కాపాడాలి అంటే ముఖ్యంగా ఏంటంటే వెహికల్ కండిషన్ చూసుకోవాలి. మానసిక పరిస్థితి, ఎవరైతే వెహికల్ డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు రోడ్డు యొక్క కరెక్ట్గా మైండ్ దానికే ఆలోచించాలి. అంతేగాని వేరే ఆలోచనతో పోతే అవి పాటించకుండా స్పీడ్లో వెళ్ళి, అలాగే అండర్ ఏజ్ వాళ్ళు డ్రైవ్ చేసి, లేక డ్రంక్లో డ్రైవ్ చేసి, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసి, అవన్నీ చేసి యాక్సిడెంట్ గురి చేసి వాళ్ళ ప్రాణాలు, పక్క వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు.
అలా ప్రాణాలు పోగొట్టుకోకుండా రోడ్డు ట్రాఫిక్ రూల్స్ని అందరూ కూడా పాటించి మోటార్ వెహికల్స్ యాక్ట్ చెప్పిన వాటిల్లో ఏ ఒక్క వైలేషన్స్ చేయకుండా జాగ్రత్తగా అందరూ మన ప్రాణాలు కాపాడుకుందాం, పక్క వాళ్ళ ప్రాణాలు కాపాడుదాం, అన్ని రూల్స్ పాటిద్దాం. అందరూ దీనికి సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. జూలై 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమలు కావాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. జిల్లాలో ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక పంపిణీ విధానం ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో ఉచిత ఇసుక పంపిణీ విధానంపై శనివారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. Trying to protect so far because we are yet to come up with a good policy. And the same also brought to me also the two agencies, they also agreed to hand over the whatever the sand available and excavator and the district level sand committee to take control of these sand under their control and have a problem from the age of identified some of the desiltation points. Now the desiltation points belongs to the irrigation from environmental management plan and to get the APPCB's approval so that that sand also can be made available. So I request all the collectors to ensure that I have a detailed set and I hope so collectors have received this PPT also gone through it, but still I thought I will go through it. In the line we go for the and the remaining sand for the rest of the year. Besides this, we also have a desiltation points at Prakasam Barrage and Oroswara Barrage. So collector of those irrigation officials and come back to us what we can because our processor has already been requested for necessary instruction to the irrigation officials. We will be giving instruction. Yes. Sir. So, can you summarize the works that the collectors have to do to ensure the sale distributions now, like starting from the beginning till this, so that they can start the operations on Monday? Sir, yes, sir. I will summarize. Right now, whatever prices are available at the stock point for sale, once you finalize, see that adequate publicity is given. చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రజలకు పిలుపునిచ్చారు. మదనపల్లి పట్టణంలోని జ్ఞానాంబిక కళాశాల ఆవరణలో చెట్లను నాటే కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే షాజహాన్ బాషా చెట్లను నాటారు. చెట్లను నాటడం వల్ల కాలుష్య నివారణ జరిగి అందరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించవచ్చన్నారు. చెట్లు లేకుంటే వాతావరణ కాలుష్యమై ఆరోగ్యం క్షీణిస్తుందన్నారు. భావితరాల కోసం ప్రతి విద్యార్థి చదువుకునే స్కూల్, కాలేజీ ఇంటి దగ్గర మొక్కలు నాటి చెట్లను పెంచాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రజలకు తెలిపారు. ప్రతి సండే ఏదైతే మనం చెట్లు కార్యక్రమం పెట్టామో దాని భాగంగా ఈరోజు జ్ఞానాంబిక కాలేజ్ నుంచి అందరూ కరెస్పాండెంట్ గారు, మన ప్రిన్సిపల్ మేడం గారు, జ్ఞానాంబిక కాలేజ్ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు. మొత్తం కార్యక్రమం కష్టపడి మున్సిపల్ స్టాఫ్తో కలిసి పనిచేశారు. చాలా ధన్యవాదాలు. ఈరోజు మన వాతావరణానికి మన చేతుల్లో మనం మలుచుకోవాలి. ఎలాగంటే ప్రతి మనిషి తన పేరుతో ఎక్కడైతే చదువుతున్నారో పిల్లలు వాళ్ళ చదివే స్థానంలో ఒక చెట్టు నాటాలి. వాళ్ళ ఊళ్ళో కానీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టు నాటాలి. ఆ చెట్టుకు కాపాడే బాధ్యత ఉన్న పిల్లలు ఎవరైతే ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు, ఇంటర్ చదువుతున్నారు, 10th క్లాస్ చదువుతున్నారు. మనం ఎందుకంటే ఈ వాతావరణం మనం క్రియేట్ చేసుకుంటే వర్షాలు సకాలంలో వస్తాయి. ఎక్కడ చూస్తే పొల్యూషన్ తాండవం ఆడుతుంది. ఆ పొల్యూషన్ వల్ల హెల్తీ బ్రీతింగ్ లేదు. హెల్తీ బ్రీతింగ్ ఎప్పుడు ఉండదు, మనిషికి రెస్పిరేటరీ సిస్టమ్ సరిగా ఉండదు. ఇదే కాకుండా ఈ వాల్ బ్లాక్స్ అంట, హార్ట్ అటాక్స్ అంట, ఇవంతా ఇదే కారణం. అందుకోసం తప్పకుండా ప్రతి ఒక్కరూ మన వాతావరణం, మన ఆవరణం మనం తీర్చిదిద్దుకోవాలా. ఇది వచ్చే భావితరాల పౌరులకు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. మన పట్టణం, మన ఊరు, మన వాడ, మన గ్రామాలు మనం తప్పకుండా బాధ్యతగా తీసుకొని ప్రతి ఊరు, వాడ, ఇంటి దగ్గర ఒక చెట్టు నాటి కాపాడితే తప్పకుండా మనకున్న వాతావరణం, కాలుష్యం, మంచి హెల్తీ మనకు ఒక ఇది అట్మాస్ఫియర్ వస్తుంది. దీనికి అందరికీ మన చేతిలో మన బాధ్యత. ఈ బాధ్యత ఎక్కడ కూడా మరవకుండా ఇంకా బాధ్యతగా ఈరోజు జ్ఞానాంబిక కాలేజ్ పిల్లల ద్వారా, మా మున్సిపల్ టీం ద్వారా, మా తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా ఒక
ఒక మెసేజ్ మదనపల్లి పట్టణానికి, మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ఇస్తున్నామని చెప్పి వైకాపా నేత మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి అనుచరుడు వేంపల్లి అజయ్ కుమార్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. అజయ్ కుమార్ రెడ్డి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేసిన పోలీసులు దాడిలో పాల్గొన్న 10 మందిలో 4 ముద్దాయిలను శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అరెస్టు చేసినట్లు వేంపల్లి సిఐ చాంద్ బాషా వెల్లడించారు. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి చిన్నాన్న, టీడీపీ వేంపల్లి మండల పరిశీలకుడు రఘునాథరెడ్డిని, రవితేజ రెడ్డిని గతంలో అజయ్ కుమార్ రెడ్డి తిట్టినందుకు, సోషల్ మాధ్యమాలలో వారిపై పోస్టులు పెట్టినందుకు దాడి చేసినట్లు ముద్దాయిలు ఒప్పుకున్నారని సీఐ చెప్పారు. పులివెందుల శిల్పారామం వద్ద 4 ముద్దాయిలను అరెస్టు చేశామన్నారు. హత్యాయత్నం చేసిన వారిలో సింహాద్రిపురంకు చెందిన గండూరు హిదాయతుల్లా, మల్లెల మహేశ్వర్, కొండాపురం మండలం డొంకుపల్లి గ్రామంకు చెందిన శివకుమార్ రెడ్డి, వేముల మండలం నల్లచెరువు పల్లెకు చెందిన రామిరెడ్డి, ధనేశ్వర్ రెడ్డి ఉన్నారని తెలిపారు. హత్యాయత్నం కేసులో ఉన్న మిగిలిన 6 మంది కోసం గాలిస్తున్నట్లు సిఐ చాంద్ బాషా పేర్కొన్నారు. దినం సాయంత్రం 4:30 గంటల సమయంలో ఈ మన సతీష్ రెడ్డి స్కూల్ దగ్గర అజయ్ కుమార్ రెడ్డి అని దిగోతుపల్లి చెందిన వ్యక్తిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు హాకీ స్టిక్స్, కట్టెలు, రాళ్లతో దాడి చేయడం జరిగింది. ఈ దాడి మేరకు వాళ్ళ యొక్క తమ్ముడు మౌనిధర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న అటెంప్ట్ మర్డర్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎస్పీ సార్ యొక్క సిద్ధార్థ కౌశల్ ఎస్పీ సార్ తర్వాత మా పులివెందుల డిఎస్పీ వినోద్ కుమార్ గారి యొక్క సూచనల మేరకు వెంటనే నేను మా ఎస్ఐ గారు టీమ్స్గా ఫామ్ అయ్యి ఈ కేసులో ముద్దాయిలను గుర్తించి వాళ్ళలో 4 ముద్దాయిలను హిదాయతుల్లా, సింహాద్రిపురము, శివకుమార్ రెడ్డి, కొండాపురం మండలము, మహేశ్వర సింహాద్రిపురము, ధర్మేశ్వర్ రెడ్డి, వేముల మండలం చెందిన ఈ 4 ముద్దాయిలను ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో పులివెందుల పట్టణంలోని శిల్పారామం దగ్గర వీళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. మిగిలిన ముద్దాయిలను అతి తొందరలోనే గాలిపుచర్యలు చేపడుతున్నాము. వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. ఘర్షణ గల కారణాలు సార్, ఈ ఘర్షణ గల కారణాలు ఏమైతే ఉన్నాయో, ఇప్పుడు ఏ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మన రఘునాథ్ రెడ్డి తర్వాత రవితేజ రెడ్డిలను గతంలో ఈ అజయ్ కుమార్ రెడ్డి తిట్టినాడని, తర్వాత సోషల్ మీడియాలో కూడా అసభ్యకరంగా పోస్టులు చేస్తున్నారని, వీళ్ళు మా నాయకుడిని ఆ విధంగా తిట్టడం వీళ్ళు జీర్ణించుకోలేక ఈ విధంగా దాడి చేయడం జరిగింది. వికసిత్ భారత్ వైపు మన దేశం పరుగులు తీస్తుందన్నారు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి ఆలయం వద్ద టీటీడీ అధికారులు కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడారు. Our Prime Minister Sri Narendra Modi ji, it's a historical government, third time is formed the government. In that government, for a Tamil representation, for Tamil people's participation, he given me an opportunity for the Ministry of State for Information and Broadcasting and Minister of State for the Parliament Affairs. I used to come to pray Bhagwan Balaji. So I always pray to the people's health and people's welfare and progressive of the country. So today I prayed for the all people's progressive, the nation progressive, our Prime Minister's vision for the Viksit Bharat 2047 for the Viksit Bharat. In that Viksit Bharat, so I prayed all prosperity, wellness and good health to the citizen of the country. హనుమాయ జిల్లా రాయచోటి నూతన జిల్లా కలెక్టర్గా శ్రీధర్ చామకూరి పదవి బాధ్యతలను చేపట్టారు. రాయచోటి కలెక్టరేట్ కార్యాలయంకు విచ్చేసిన నూతన జిల్లా కలెక్టర్కు వేద పండితులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం కలెక్టరేట్ ఛాంబర్లో వేద పండితుల ఆశీర్వచనాలను తీసుకొని శ్రీధర్ చామకూరి అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. 2016 ఐఏఎస్ బ్యాచ్కు చెంది బాపట్ల జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్న తనను రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లా కలెక్టర్గా నియమించిందన్నారు. ఇది తన మొట్టమొదటి కలెక్టర్ పోస్ట్ అని పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, ఆర్డీఓలు, జిల్లా అధికారుల బృందం, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసి జిల్లా అభివృద్ధికి పాటుపడతామని పేర్కొన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డిఆర్ఓ సత్యనారాయణరావులు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. నేను శ్రీధర్ చామకూరి 2016 బ్యాచ్ ఐఏఎస్ బ్యాచ్ జాయింట్ కలెక్టర్ బాపట్లగా పనిచేయుచుండగా ప్రభుత్వం అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఇక్కడ నియమించడం జరిగింది. ఇది నా మొట్టమొదటి కలెక్టర్ పోస్టు. అన్నమయ్య జిల్లాలో నన్ను ఇక్కడ పోస్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి టీం, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే డిఆర్ఓ మరియు అన్ని డిపార్ట్మెంట్ల హెచ్ఓడీస్ అప్ టు ద లెవెల్ ఆఫ్ విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరితో మమేకమైపోయి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ మరియు ప్రభుత్వం తీసుకోబోయేటువంటి అభివృద్ధి చర్యలు కానీ సమర్థవంతంగా అమలు చేసి ఈ జిల్లా అభివృద్ధికి పాటుపడతానని మీ అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా తుని మండలం లోవలో వెలిసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానముకు ఆషాఢమాసం ప్రారంభం సందర్భంగా తొలి రోజు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈఓ పెనుమచ్చ విశ్వనాథరాజు మాట్లాడారు. ఓం శ్రీ మాత్రే నమః. కాకినాడ జిల్లా తుని మండలం లోవ గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి ఆషాఢమాస జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమైనవి. నిన్న అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి నిజరూప దర్శనం భక్తులకి ఇవ్వడం ద్వారా ఈ ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఈరోజు మొదటి ఆదివారం సందర్భంగా అమ్మవారికి గాజులతోటి పసుపు కుంకాలతోటి అలంకరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశేషంగా భక్తులు రాష్ట్రం నలుమూల నుంచి కూడా, ముఖ్యంగా ఈ కోనసీమ, ఉత్తరాంధ్ర నుంచి విశేషంగా భక్తులు ఇచ్చేస్తున్నారు. వచ్చిన భక్తులందరికీ కూడా సరైన ఏర్పాట్లు పోలీసు, రెవెన్యూ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ గారి సహకారంతో విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సుమారు 150 మంది పోలీసు మరియు ప్రైవేట్ సెక్యూరిటీ తోటి ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం లేకుండా, మెయిన్ ప్రధానంగా 7 నుంచి 8 వేల వెహికల్స్ అమ్మవారి కొండకి ఈరోజు వస్తాయనే ఉద్దేశంతో అందుకు తగ్గ పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేసి, ఎక్కడికెక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి, పార్కింగ్ సమస్య లేకుండా ఈ ఆలయ చరిత్రలోనే మొదటి ఆషాఢ మాసంలో విస్తృత ఏర్పాటు చేసి ఉన్నాం. దానికి కూడా భక్తుల నుంచి విశేషణ స్పందన వచ్చింది. అలాగే అమ్మవారి ఆలయాన్ని 2 కోట్ల రూపాయలతోటి రాజధాని పునర్నిర్మించి ఉన్నాం కాబట్టి ఈ వారం నుంచి భక్తులందరూ కూడా కొండపైకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈరోజు కూడా ఇక్కడికి వచ్చిన భక్తుల్లో సుమారు 70% అందరూ కూడా అమ్మవారి దర్శనానికి రావడం జరిగింది. వారికి తగ్గట్టు కూడా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి, ఒక క్యూ కాంప్లెక్స్ కూడా గతంలో లేని విధంగా ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం. ఆ క్యూ కాంప్లెక్స్ భక్తులందరినీ అందులోకి పంపించి అక్కడి నుంచి దర్శనాలు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక చింతనతో భక్తులందరూ అమ్మవారిని దర్శించుకున్నారు. వారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, అలాగే మిగతా రోజుల్లో కూడా భక్తులు ఈ విధమైన సహకారంతో మాకు సహకారం అందించినట్లయితే ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మీకు సేవ చేయగలమని తెలియజేస్తూ సెలవు. నరసరావుపేట ఆర్యవైశ్యుల నూతన కార్యవర్గం మరియు స్కాలర్షిప్ పంపిణీలో భాగంగా సతనపల్లి రోడ్లోని వాసవి కళ్యాణ మండపం నందు ముఖ్య అతిథులుగా పెనుగొండ సుబ్బారాయుడు మరియు శ్రీరామ్ సుబ్బారావు మరియు నరసరావుపేట మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బారాయ గుప్తా, పల్నాడు జిల్లా అధ్యక్షులు అత్తులూరి సుబ్బారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్యవైశ్య మహాసభ ఎంతో ప్రతిష్టాకరమైనది. ఇప్పుడే చిందాం సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఆర్యవైశ్య మహాసభ అనేది ఒకటే, అది కూడా టీజీ వెంకటేష్ గారి నాయకత్వంలో చిందాం సత్యనారాయణ గారిని మహాసభ ఎలక్షన్లో వారు గెలవడం జరిగింది. అదే మహాసభ వేరే మహాసభ అనేది దొంగది, అసలు మహాసభ కానే కాదు. అట్లాంటి ఆ మహాసభ లోగో కానీ అట్లానే ఏది వాడినా కూడా వారి మీద
తగు చర్య తీసుకోకూడదని చెప్పి మేము ఆల్రెడీ కోర్టులో కూడా కేసు వేయటం జరిగింది. అట్లాంటి ఆ మహాసభ లోగోని వాడుకున్న వాళ్ళని తేలిగ్గా వదిలిపెట్టేది లేదు కాబట్టి ముందుగా తెలుసుకొని ఆ యొక్క మహాసభ కార్యక్రమం ఏదో ఉంది త్వరలో రద్దు చేయవలసిందిగా కోరుతున్నాము. అలానే ఈ మహాసభ కూడా అతి త్వరలో విజయవాడలో మేము బిల్డింగ్ కట్టిస్తామని చెప్పి సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున పల్నాడు జిల్లా ఆర్బీసీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వచ్చేటటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియపరుచుకుంటూ, మరి ఈ రోజున మన జరిగిన ఎలక్షన్స్లో ప్రభుత్వం వారి లెక్కల ప్రకారం 92.2 ఓటింగ్ జరిగింది కూటమికి. మరి ఎప్పుడూ లేనటువంటి ఆదివాసులు దగ్గర 20 నెలల నుంచి ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి కూటమి గెలుపుకి సహకరించారు. మరి ఆ వారి సహకారం వల్ల ఏ రకంగానైతే 92.2 రావడం జరిగిందో, మరి ప్రభుత్వం వారు కూడా మమ్మల్ని గుర్తించి ఆదివాసులను గుర్తించి ఈ వచ్చే నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, ఇంకా ఎమ్మెల్సీ యాక్ట్లు కానివ్వండి, మాకు ఎక్కువగా పోస్టులు ఇవ్వాలని చెప్పి, పదవులు ఇవ్వాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. గౌరవనీయ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఉన్న ప్రభుత్వాన్ని ఆదరి ధైర్యంగా ఎప్పుడూ రానటువంటి వ్యక్తులు ఆదివాసులు మరి వ్యతిరేకించి ఈ రకంగా కూటమికి సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే మాకు ఇంకో కోరుతుంది సార్, భాషా సంయుక్త రాష్ట్రాల ఏర్పాటుకి అమర్జీ పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తనువు చాలించారు. మరి వారి పేరు మీదే భారతదేశంలో భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పాటు జరిగింది. కానీ ఈ రోజు వరకు వారికి న్యాయం జరగలేదు. కావున ఇప్పుడు కట్టే అమరావతి రాజధానిలో వారికి ఒక శృతివనం ఏర్పాటు చేసి వారి విగ్రహం పెట్టాలని చెప్పి మా ఆదివాసులందరూ కూడా మేము సవినంగా మీకు మనవి చేస్తున్నాం. అలాగే ఈ ప్రభుత్వంలో ఆదివాసుల్ని చక్కగా ఆదరించి మమ్మల్ని గౌరవించి మాకు ముందుగా నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా ఆదివాసీ సంఘ మొదటి కార్యవర్గ సమావేశం ఈరోజు నర్సరావుపేటలోని స్థానిక వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు గారు, అలానే మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ గారు, మహాసభ గౌరవ అధ్యక్షులు పినమటి సుబ్బారాయుడు గారు, నర్సరావుపేటలో 108 మందికి స్కాలర్షిప్స్ ఇచ్చే దాంట్లో ప్రముఖ పాత్ర పోషించినటువంటి నాగదుర్గ సుబ్బరాయ గుప్తా గారు, కృష్ణకాంత్ గారు, జిల్లాలోని జిల్లా మాజీ అధ్యక్షులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే రాబో 2 సంవత్సరాలు జిల్లా ఆదివాసీ సంఘం తరఫున చేసేటటువంటి సేవా సహాయ సహకార కార్యక్రమాల గురించి చర్చా సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల పట్టణ అధ్యక్షులందరూ కూడా పాల్గొన్నారు. రాబో రోజుల్లో ప్రతి మండలానికి కూడా అధ్యక్షుల్ని దించి కొత్త అధ్యక్షుల్ని ఎన్నిక చేయడం జరుగుతూ ఉంది. ప్రతి మండలంలో ఎవరైతే ఆదివాసులు ఇంట్రెస్ట్ గా ఉంటారో ఆదివాసీ సంఘం అధ్యక్ష పదవికి వారు గనక జిల్లా సంఘానికి తెలియజేస్తే వారందరి పెద్దల సమక్షంలో ఆ మండలంలో ఎలక్షన్లు నిర్వహించి జిల్లా తరఫున మండల అధ్యక్షులుగా పట్టణ అధ్యక్షులుగా నియమించడం జరుగుతుంది. అలానే రాబో రోజుల్లో పేద మధ్యతరగతి ఆదివాసులకి కుటుంబాలకి ఏదైనా అవసరమైతే ఆర్థికంగా ఉపయోగపడే దాంట్లో జిల్లా ఆదివాసీ సంఘం మీ అందరికీ తోడుగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలానే జిల్లా సంఘానికి ఒక నీడ కోసమై జిల్లా ఆదివాసీ సంఘం భవనాన్ని ఏర్పాటు చేయించడం కోసం ఈరోజు ముఖ్యంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఆ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనాలి, పాలు పంచుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆదివాసీ సంఘ భవనానికి సహకరించాలని కోరుకుంటూ ఆదివాసీ సంఘం మహాసభలో శాశ్వత సభ్యత్వం కోసం ఈరోజు జిల్లా ఆదివాసీ సంఘం తరఫున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా పెట్టి రసీదులు ఇవ్వడం జరుగుతోంది. ఎవరైనా సరే ఆదివాసీలు 525 రూపాయలు కట్టి ఆర్యవైశ్య మహాసభ శాశ్వత సభ్యత్వ నమోదు చేసుకోవచ్చు. కావాలంటే నాకు గనక తెలియజేసినట్లయితే ప్రతి మండలానికి కూడా సభ్యత్వ కార్యక్రమం పెట్టడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ కార్యక్రమానికి 108 మంది ఆర్యవైశ్య విద్యార్థులు, అలానే ఇతరత్ర విద్యార్థులకు కూడా ఒక ముగ్గురికి ₹1,00,000 ఈరోజు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ₹5,00,000 మహాసభ తరఫున ఆదివాసీ పల్నాడు జిల్లా ఆదివాసీ సంఘం తరఫున ఈరోజు డొనేషన్స్ ఇస్తా ఉన్నాం పెద్దల సమక్షంలో.
వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చి డొనేషన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదువుకోవాలి, ఉన్నత స్థానానికి పోవాలి, వారికి అవసరమైతే మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య వైఫల్యాలపై నిరంతరం యుద్ధం చేసి ప్రజా విజయానికి కృషి చేసిన అక్షర యోధులు రామోజీరావు అని నరసరావుపేట లోక్సభ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జనచైతన్య వేదిక మరియు ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ల సంయుక్త ఆధ్వర్యంలో అక్షర యోధులు రామోజీరావు సంస్మరణ సభ జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షన జరిగింది. ఈ సందర్భంగా లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రసంగిస్తూ తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు రామోజీరావు అని, కృష్ణా జిల్లాలోని పెదపారపూడిలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా స్వయం కృషితో అత్యున్నత స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. నేటి యువత రామోజీరావు నిబంధన దృఢ సంకల్పం, క్రమశిక్షణను అలవర్చుకోవాలని కోరారు. సమాజ రుగ్మతులపై నిరంతరం పోరాడిన సామాజిక విప్లవకారుడు రామోజీరావు అని తెలిపారు. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా పేరుపైన హృదయపూర్వక నమస్కారం. రామోజీరావు గారి సంస్మరణ సభ ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన పెద్దలు, వేదిక పైన ఉన్నవారు, లక్ష్మణరెడ్డి గారు కానీ ఈరోజు సభాధ్యక్షులుగా ఉన్నారు, అలాగే తులసిరెడ్డి గారు, లక్ష్మణరావు గారు, మండల బుద్ధప్రసాద్ గారు, మాధవి గారు, మాణిక్య ప్రసాద్ గారు, నాగేశ్వరరావు గారు, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా, పుర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడే రామోజీరావు గారి గురించి ఒక డాక్యుమెంటరీ లాంటి చిన్నది మనందరికీ కూడా వేయటం జరిగింది. దాంట్లో గడిచిన 40 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా ఆయన సాధించిన విజయాల గురించి కానీ వాటి గురించి అన్నిటికీ కూడా ఈరోజు వేయటం జరిగింది. అయితే రామోజీరావు గారి గురించి నేను మాట్లాడటం కంటే మండల బుద్ధప్రసాద్ గారు లాంటి వాళ్ళు మాట్లాడితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆయనకి తెలుగు భాష పైన కానీ వీటిపైన కానీ చాలా అభిమానం, అలాగే ఆయనకు కూడా అభిమానం. ఆయన మాట్లాడితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అయితే నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇందాక వేసిన దాంట్లో మీరు చూసుంటే ఆ డాక్యుమెంటరీలో ఆయన చాలా సంస్థలు స్థాపించడం జరిగింది. చిన్న కుటుంబం నుంచి వచ్చారు. మొదటి జనరేషన్ ఆంటర్‌ప్రెన్యూర్. అన్ని కష్టాలు, ఇబ్బందులు పడుతూనే అక్కడ దాకా వచ్చారు. వచ్చిన తర్వాత ఏ సంస్థ స్థాపించినా, మార్గదర్శి స్థాపించినా, ఈనాడు స్థాపించినా, అలాగే ఈటీవీ స్థాపించినా, ఏది స్థాపించినా ఒకటి మనందరికీ కనిపించేది ఏమిటంటే, మనందరం కూడా ఎక్కువ మంది సమాజంలో, సరే నర్సరీ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నాం. మనందరం సమాజంలో ఈరోజు ఏమిటి, ఈరోజు ఎవరికి మన పని ఏం చేసుకుంటా ముందుకు వెళ్తామని చెప్పి ఆలోచిస్తూ ముందుకు వెళ్తాం. అది కాకుండా రామోజీరావు గారు స్థాపించిన ప్రతి సంస్థ కూడా సమాజానికి రేపేమి అవసరం అనేది ఆలోచించి ఈరోజు స్థాపించి ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది. పద్మవిభూషణ్ కీర్తిశేషులు రామోజీరావు గారి యొక్క సంస్మరణ సభ ఈరోజు గుంటూరు నగరంలో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అన్ని రాజకీయ పార్టీల రాష్ట్ర నేతలతో, పౌర సంస్థల నేతలతో జరిగింది. రామోజీరావు యొక్క జీవితం తెలుగు జాతి ప్రజలకు ఒక రోల్ మోడల్గా భావిస్తున్నాం. వారి యొక్క క్రమశిక్షణ, వారి నిబద్ధత, నిర్భయంగా పనిచేయటం, ఇవన్నీ కూడా నేటి యువత తెలుసుకోవాల్సిన విషయాలు. భవిష్యత్తులో ఈనాడు సంస్థలు మరింత అభివృద్ధి కావాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో విశిష్టమైన కృషి చేయాలని కోరుకుంటున్నాం. చివరి రోజుల్లో ప్రజా విజయం సాధించిన తర్వాత, ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత రామోజీరావు గారితో స్వయంగా ఒక 5-6 నిమిషాలు మాట్లాడటం జరిగింది. వారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను చేసిన కృషి అంతా కూడా ఈ 5 కోట్ల ప్రజల అభివృద్ధి కోసం. గత ప్రభుత్వం దుష్టపాలన పోగొట్టకపోతే ఈ రాష్ట్రం ముందుకెళ్ళదని, అభివృద్ధి కాదని,
ఆ ఉద్దేశంతో పనిచేశాను, విజయం సాధించాం, ఇది అందరి విజయం అని చెప్పని చాలా సగర్వంగా చెప్పుకున్నారు. వారి జీవితం మనం గమనిస్తే వారు అంచెలంచెలుగా ఎదిగి ఒక అత్యున్నత స్థాయికి రావడం జరిగింది. వారి జీవితంలో ఎప్పుడు కూడా కాంట్రాక్టులు తీసుకోవటమో, ప్రభుత్వం నుంచి లాభం పొందాలని ప్రయత్నం చేయటమో ఇలాంటి ప్రయత్నాలు చేయలేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూలై 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమలు కావాలి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశం. ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్య వైఫల్యాలపై నిరంతర యుద్ధం చేసి ప్రజా విజయానికి కృషి చేసిన అక్షర యోధులు రామోజీరావు. చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాం. జ్ఞానాంబిక కళాశాల ఆవరణలో చెట్లను నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.